ప్రేక్షకులందరికీ మా అతి హృదయపూర్వక నమస్కారాలు. మన ఎంబీసీ ఛానల్ పైన ఇవాళ మీరందరూ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తూ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. రుచి అభిరుచి అనే కార్యక్రమానికి మీకు తెలిసినట్టుగానే అతి తొందరలో వస్తున్నది మన ఉగాది పండగ. అతి గొప్ప పర్వదినం మన సమస్త తెలుగు వాళ్ళందరికీ. అయితే మీకు తెలిసినట్టుగానే విశేషంగా ఆవిడలు తయారులు చేస్తారు వంటగదిలో. అవునండి ప్రేక్షకులారా, పదండి నేటి కార్యక్రమంలో భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలో ఎక్కడెక్కడో మనం స్పైసీ డిషెస్ తయారు చేసుకుంటాము. అయితే నేటి కార్యక్రమంలో మన మారిషస్ దేశంలో కలుసుకుంటున్నాం. సౌంద్రా, ఆమె మన కోసం స్పైసీ డిషెస్, సౌత్ ఇండియన్ డిషెస్ తయారు చేస్తుంది. నమస్కారం సౌంద్రా. నమస్కారం. అయితే నేటి కార్యక్రమంలో ఏం తయారులు చేస్తున్నాము? అయితే వాట్ ఆర్ ద డిషెస్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ టుడే? So today we are going to have a Ugadi special. Ugadi is coming soon, so it's going to be a Ugadi special menu. So we are going to have the pachadis, we are going to have the pappus, we are going to have the rasam, we are going to have different kind of rice, and we are going to have different kind of menus which we are going to enjoy for the festival. అయితే విశేషంగా పోతున్నాము భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలో. అక్కడ స్పైసీ వంటగది రెసిపీస్ డిస్కవర్ చేద్దాం. అయితే మీరు తయారున్నారైతే లెట్స్ గెట్ గోయింగ్ డిస్కవరింగ్ వండర్ఫుల్ డిషెస్ ఆఫ్ సౌత్ ఇండియన్ కిచెన్. కొబ్బరి పచ్చడి లేదా కొబ్బరి చట్నీ. పదార్థాలు: 2 స్పూన్ నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 2-3 వెల్లుల్లి, 4 స్పూన్ చింతపండు గుజ్జు, 2 కప్పులు కొబ్బరి ముక్కలు, ఉప్పు రుచికి సరిపడా, ఎండు మిరపకాయలు మీ రుచికి సరిపడా, పచ్చి మిరపకాయలు. We start with 2 spoon of oil. Garlic, red chilies, we fry a little bit. కొబ్బరి బంగారు రంగు వచ్చే వరకు అన్ని పదార్థాలను నూనెలో వేయించాలి. Urad dal, and we fry it. So now we are going to add a little bit of salt. So after frying all our ingredients, now we are going to transfer to the grinder to start our coconut chutney. అన్ని పదార్థాలను గ్రైండర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అవసరమైనంత కొద్దిగా నీరు కలపండి. We are going to grind little bit dry first, then we shall add up little bit of water. Talimpu for the coconut chutney, we will start with 2 spoon of oil.
we shall add little bit of urad dal, ఆ తర్వాత ఒక గిన్నెలో చట్నీ ఖాళీ చేసి little bit of పక్కన mustard, పెట్టుకోండి. వేడి నూనెలో ఆవాలు, ఉరద్పప్పు, కరివేపాకు, a few ఎండు మిరపకాయలతో టెంపరింగ్ సిద్ధం చేయండి. Once the talimpu is ready, you just pour it over your chutney. ఇప్పుడు చట్నీ మీద పోవాలి. ఇంకా మీ కొబ్బరి చట్నీ రెడీ. అవునండి ప్రేక్షకులారా, పడండి చూద్దాం నేటి కార్యక్రమంలో అరటికాయ వేపుడు ఎలా తయారు చేద్దాం. అరటికాయ వేపుడు 8-10 పచ్చి అరటి కాయలు, 1 టీ స్పూన్ చనా, రుచికి తగినట్లుగా ఎండిన మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, అరటి పండ్లను, అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసి పసుపు నీటిలో ఉంచి కడగాలి. స్టీమర్లో మెత్తబడే వరకు ఉంచండి. అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసి పసుపు నీటిలో ఉంచు కడగాలి. స్టీమర్లో మెత్తగా పడే వరకు ఉంచండి. ఒక గ్రైండర్లో శనగపప్పు, ఎండమిరపకాయలు, జీలకర్ర వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి మరియు కరివేపాకు వేయించండి. ఆవిరిలో ఉడికించిన అరటి పండ్లను వేసి సుమారు 8-10 నిమిషాలు వేయించాలి. రుచికి తగినట్టుగా పసుపు, ఇంగు, ఎర్రకారం మరియు రుబ్బిన మిశ్రమాన్ని జోడించండి. 2-3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అరటి
ఇప్పుడు రెడీ. గుత్తి వంకాయ కూర గురించి మీరు విన్నారా కదా. అయితే ఈ స్టఫ్ బ్రింజల్ కర్రీ నేడు కలుసుకుంటున్న సౌంప ఆమె గుత్తి వంకాయ కూర చేస్తున్నది మా కోసం. అయితే పూర్వకాలంలో రాజులు రాణులను ఇంప్రెస్ చేయడానికి ఈ గుత్తి వంకాయ కూర చేసేవాడు. అయితే లెట్స్ గెట్ గోయింగ్ విత్ దిస్ రాయల్ డిష్. గుత్తి వంకాయ కూర కావలసినవి 8 చిన్న బంగాళదుంపలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. మసాలా పేస్ట్ కోసం ఏం కావాలి మీకు? 3 టేబుల్ స్పూన్ పిస్తాష్, 2 టేబుల్ స్పూన్ సేసావి గింజలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వేడి, 1 అంగుళం దాల్చిన చెక్క, 2 ఇలాచీ పొడులు, 4 కారం, 2 టేబుల్ స్పూన్ డ్రై కొబ్బరి తరిగినవి, 1 అంగుళం అల్లం, 3 లవంగం, 1/2 ఉల్లి తరిగినవి, 1 టేబుల్ స్పూన్ కాల్మిరి ఎర్ర మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 కప్పు నీరు. కర్రీ కోసం 3 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 మిరపకాయ పొడిగా చించబడినవి, కొన్ని కరివేపాకు, 1/2 ఉల్లి, 1 టేబుల్ స్పూన్ ఉల్లి, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరియాలు, 1/2 కప్పు పుల్ల పచ్చడి రసం, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర బాగా తరిగినవి. We start our next recipe with 3 spoons of oil, 1.5 spoon of cumin seeds, 1.5 spoon of coriander seeds, half teaspoon of methi seeds, nuts, 2 ఇలాచీ పొడులు మరియు 4 లవంగం వేసి తక్కువ మంట మీద రుచి వచ్చినంత వరకు వేయించండి. తరువాత 2 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసి సన్నగా వేయించండి. ginger, పూర్తిగా చల్లబడి మిక్సీకి వేసి బ్లెండ్ చేయండి.
So now I'm going to show you how we're going to prepare our brinjal for the recipe. So you take your small knife, you make a first slit, and you slit it on the. We're now going to stuff the brinjal with the paste which we made earlier. So make sure that you're going to put enough అరకప్పు నీరు on all four జోడించండి. sides. తయారు చేసిన మసాలా పేస్ట్ అన్ని వంకాయల్లో నింపి పక్కగా పెట్టండి. No talking there. There you go. So we are going to use 3 to 4 tablespoons of oil, 1.5 tablespoon of mustard seeds, 1.5 tablespoon of urad dal, 1.5 tablespoon of chana dal, 1.5 spoon of cumin seeds, అంతలో ఒక అంగుళం అల్లం, 3 లవంగం, 1 వందు ఉల్లి, 1 టీ స్పూన్ మిరియాలు, turmeric, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి పేస్ట్గా మిక్స్ చేయండి. ఒక పెద్ద కడాయిలో 3 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 మిరపకాయ మరియు కరివేపాకు వేసి టిక్కించండి. so now we're అర going to ఉల్లిని put our కొంచెం brinjals, రంగు మారే వరకు the వేపండి. spices. ఇప్పుడు 1 వందు టీ స్పూన్ పసుపు, So make sure that అర your టీ స్పూన్ flame is high. కాశ్మీరీ ఎర్ర మిరియాలు వేసి సన్నని మంటపై వేయండి. అప్పుడు నింపిన వెంకాయలను వేసి మెల్లగా విప్పండి. మిక్సింగ్ చేస్తూ వండండి. తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ వేసి బాగా విప్పండి. అర కప్పు పూల పచ్చడి రసాన్ని జోడించి అవసరానికి తగ్గినట్లు నీరు కలిపి బాగా కలపండి. మళ్ళీ కప్పు పెట్టి 20 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి వండండి. పూర్తిగా వండిన తరువాత మసాలా నుంచి నూనె బయటకు వస్తుంది. 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర జత చేసి బాగా కలపండి. ఆ తర్వాత గుత్తి వంకాయ కర్రీని రోటీ లేదా అన్నంతో ఆస్వాదించండి. ఆహార రుచిగా ఆరోగ్యకరంగా. ప్రేక్షకులారా, తెలుగు వాళ్ళందరికీ అన్నం అంటే చాలా చాలా ఇష్టం. పడండి నేటి కార్యక్రమంలో చూద్దాం అన్నం రెసిపీస్. అయితే తొలుత చూద్దాం లెమన్ రెసిపీ, ఇంకా లెమన్ రైస్ రెసిపీ, ఇంకా చూద్దాం కర్డ్ రైస్. తెలుగులోనే పెరుగన్నం అంటాము. మీ డిహైడ్రేషన్ కోసం చాలా అవసరం ఇది. అయితే పడండి చూద్దాం తయారీ విధానం. నిమ్మకాయ పులిహోర పదార్థాలు: 2 కప్పుల వండిన అన్నం,
1/3 టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు హింగ్, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ కూరగాయల నూనె, 1 గుప్పెడు వేయించిన వేరు శనగపప్పు, 1 నిమ్మకాయ రసం, రుచికి సరిపడా ఉప్పు. Start our lemon rice with మీడియం వంట మీద పాన్లో కూరగాయల నూనె వేడి చేయండి. Okay, we start the tempering. ఆవాలు మరియు శనగపప్పు వేసి ఆవాలు పిగిలిపోయే వరకు ఉడకనివ్వండి. ఉరద్దాల్ వేరుశనగపప్పు వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు ఉడికించాలి. Add up some cashew nuts. సుగంధ ద్రవ్యాలు వేసి కరివేపాకు, పసుపు పొడి, మిరపకాయలు మరియు ఇంగు వేసి కలపండి. నిమ్మకాయ, So now you add up your rice. మరియు బియ్యం జోడించండి. పాన్లో మొత్తం నిమ్మకాయ రసాన్ని పిండి వేయండి. ఉడికించిన బియ్యం వేసి మెత్తగా కలపండి. అన్ని పదార్థాలను కలపండి. Okay, and we finished our lemon rice with the juice of 1 lemon. పెరుగన్నం లేదా పెరుగు బియ్యం, 1 కప్పు పెరుగు, 2 కప్పులు వండిన బియ్యం, అర కప్పు పాలు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ ఉరద్పప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ ఆస పొడిగా అర టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అసుఫుదా, 10-15 కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ తాజా దానిమ్మ ముత్యాలు. నాన్ స్టిక్ పాన్లో నూనె వేడి చేయండి. 1 గిన్నెలో బియ్యం తీసుకొని పాలు వేసి కలపండి. పెరుగు వేసి కలపండి. ఉప్పు వేసి బాగా కలపండి. పచ్చిమిర్చి జోడించండి. పాన్లోని వేడి నూనెలో మినపప్పు, ఆవాలు, ఆసుపుదా మరియు కరివేపాకు వేసి గింజలు చీలకరించండి. బియ్యంలో టెంపరింగ్ వేసి కలపండి. రెఫ్రిజిరేటర్స్లో చల్లబడించండి. సర్వింగ్ డిష్లోకి బదిలీ చేసి పైన కొన్ని దానిమ్మ ముత్యాలు చల్లి సర్వ్ చేయండి.
అవునండి ప్రేక్షకులారా, హియర్ వి ఆర్ విత్ అవర్ ఫుల్ సెట్ ఆఫ్ ఫెస్టివ్ మీల్. మీకందరికీ శుభ రుచి అందజేస్తూ ఇంకా అప్ప సౌంద్ర, అప్ప అశ్విన, అప్ప ఆశ్రిక్కి అనేక కృతజ్ఞతలు అందజేస్తూ నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అండి. శుభరాత్రి.